ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు తెలుసా, మనందరం జరుపుకునే ఉగాది పండగలోని మూలాలలో మహాశాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయిన అనేక విషయాలు ఉన్నాయి. కాలాన్ని గణించడంలో అంటే టైం మెజర్మెంట్లో భారతీయుల మేధాశక్తి అసాధారణమైనది. ప్రతినిత్యం ఎంతోమంది భారతీయులు చేసే నిత్య పూజలో చెప్పే సంకల్పంలో కోట్లాది సంవత్సరాల కాల గణన మనం గమనించవచ్చు. మన శాస్త్రాల్లో ఈ విధంగా చెబుతారు: ఉగాది నిజానికి యుగాది అంటే యుగం యొక్క ఆరంభం అని అర్థం. ప్రస్తుతం ఈ ఆంగ్ల సంవత్సరంలో అంటే 2026లో వచ్చే ఉగాది రోజున 5128వ సంవత్సరం మొదలవుతుంది. అంటే కలియుగం ప్రారంభమైనది క్రీస్తు పూర్వం 3102లో అన్నమాట. మొత్తం ఎన్ని యుగాలుంటాయో, ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలుంటాయో ఆ వివరాలు కొంత తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్నది కలియుగం. కలియుగం యొక్క కాల వ్యవధి 4,32,000 సంవత్సరాలు. 5128వ సంవత్సరం కాబట్టి ఈ కలియుగంలో ఇంకా 4,26,872 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఎన్ని యుగాలుంటాయి? కలియుగం కన్నా ముందుగా వచ్చే యుగాలు ద్వాపరయుగం, త్రేతాయుగం, కృత లేదా సత్యయుగం. ద్వాపరయుగం యొక్క కాల వ్యవధి 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. కృతయుగం 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలని కలిపి ఒక మహాయుగం అంటారు. అంటే ఒక మహాయుగం వ్యవధి 43,20,000 సంవత్సరాలు అన్నమాట. ప్రస్తుతం జరుగుతున్నది 28వ మహాయుగం. ఎన్ని మహాయుగాలు ఉంటాయి? 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం. అంటే ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. అంటే 30,67,20,000 సంవత్సరాలన్నమాట. ఒక మన్వంతరం అంటే అది భూమండలాన్ని ఒక మనువు పరిపాలించే సమయం. ప్రస్తుతం ఉన్నది 7వ మనువు. వారి పేరు వైవస్వత మనువు. కాబట్టి ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరం అని అంటారు. ఎన్ని మన్వంతరాలు ఉంటాయి? ఇటువంటి మన్వంతరాలు 14 కలిస్తే బ్రహ్మదేవుడికి ఒక్క రోజు. అంటే బ్రహ్మదేవుడి ఒక్క రోజులో 14 మన్వంతరాలు ఉంటాయి. అంటే 14 మంది మనువులు మారతారు. అంటే 1000 మహాయుగాలు. ప్రస్తుతం జరుగుతున్నది 7వ మన్వంతరం. బ్రహ్మదేవుని పగలు అంతా సృష్టి ఉంటుందని, రాత్రి అంతా ప్రళయమని చెప్పబడింది. బ్రహ్మదేవుని ఆయుర్దాయము 100 సంవత్సరాలని, ప్రస్తుతం బ్రహ్మగారి వయస్సు 51వ సంవత్సరంలో మొదటి రోజని చెప్పబడింది. ఈ బ్రహ్మగారి వయస్సు 100 సంవత్సరాలు పూర్తయిన తరువాత మరొకరు ఆ బ్రహ్మ పీఠాన్ని అధిరోహిస్తారట. బ్రహ్మదేవుని పగలుకి కల్పము అని పేరు. ప్రస్తుత కల్పం పేరు శ్వేత వరాహ కల్పము. బ్రహ్మదేవుని ఒక్క కల్పంలో అంటే ఒక పగలులో 432 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి హిందువులు పూజల్లో చెప్పే నిత్య సంకల్పంలో అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే అంటే ఈ బ్రహ్మకు సంబంధించిన 51వ సంవత్సరంలోని మొదటి రోజైన శ్వేత వరాహ కల్పం అనే రోజులో వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగంలో కలియుగే ప్రథమ పాదే కలియుగంలోని మొదటి భాగంలో ఈ విధంగా సాగి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఈ జంబూద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో మనం ఏ ప్రాంతంలో ఉన్నామో చెబుతూ పరాభవనామ సంవత్సరే అని, ఈ సంవత్సరం పేరు ఏది ఉంటే అది చెబుతూ ఉత్తరాయణమో లేక దక్షిణాయనమో చెప్పి, ఋతువు పేరు మాసం పేరు చెప్పి, శుక్లపక్షమో లేక కృష్ణపక్షమో అంటే నెలలో మొదటి సగంలోనా లేక రెండవ సగంలోనా కూడా చెబుతూ ఆ పూజ చేస్తున్న రోజు ఉన్న తిథి వారము కూడా చెబుతారు. కాబట్టి ఇది ఏ సంవత్సరము అనగానే
ఎంతోమంది క్రీస్తు శకం 2026 అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఇది చాలా తక్కువ సమయం. అంతకు ముందు ఏం జరిగింది, ఏముండేది, అసలు సృష్టి ఎప్పుడు జరిగింది, వాటి గురించి ఇతర దేశాలకు పెద్దగా అవగాహన లేదు, సరైన అంచనాలు లేవు. కానీ భారతీయుల లెక్క మాత్రం ఇది కలియుగంలో 5128వ సంవత్సరం. అంతకు ముందు ద్వాపరయుగము, దానికి ముందు త్రేతాయుగము, దానికన్నా ముందు కృతయుగము ఉండేవి. ఇది 28వ మహాయుగము, 7వ మన్వంతరము. బ్రహ్మగారి 51వ సంవత్సరంలో మొదటి రోజు. ఇప్పటికీ ఈ సృష్టి జరిగి 216 కోట్ల సంవత్సరాల పైనే అయింది అని ఎంతోమంది ఇట్టే చెప్పేసే అవకాశం ఉంది. చూసారా ఎంత పకడ్బందీగా ఉందో మన లెక్కించే విధానం. మనము లక్షలు కోట్ల సంవత్సరాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొద్ది సంవత్సరాల తేడా వచ్చే అవకాశం ఉంది. కానీ అది పెద్ద విషయం కాదు. ఈ సృష్టి జరిగి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది అని మన సంస్కృతిలో చెప్పే లెక్క చూసి అనేక మంది శాస్త్రజ్ఞులు నివ్వెరపోయారు. సృష్టి ఎప్పుడు ప్రారంభమై ఉండవచ్చు అని శాస్త్రజ్ఞులు ఊహించే లెక్క కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది. అనేక ఇతర మతాలు, సంస్కృతులు కేవలం 5-6 వేల సంవత్సరాల క్రితం మాత్రమే సృష్టి జరిగింది అని ఊహాగానం చేశాయి. కాబట్టి వాటిని శాస్త్రజ్ఞులు ఏమాత్రం విశ్వసించలేకపోయారు. కానీ భారతీయ సంస్కృతి ఘనత చూసి గౌరవించే నవీన శాస్త్రజ్ఞులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు పైన చెప్పిన లెక్కల్లో మరింత లోతుగా ఉండే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు కొంత కృషి చేస్తే అవన్నీ సులభంగా దొరుకుతాయి. మన మూలాలు ఎంత లోతైనవో, ఎంత దృఢమైనవో, ఎంత మహత్తరమైనవో అర్థం చేసుకోవడం భారతీయులందరి బాధ్యత, ముఖ్యంగా యువత బాధ్యత. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.